ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ ఆదివారం మళ్ళీ ఈడీకి సరెండర్ కాబోతున్నారు సార్. ఇవాళ దాన్ని ఉద్దేశించి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ జైలులోనే నేను చనిపోవచ్చు, నేను చనిపోతే ఎవరు బాధపడకండి అని ఒక కామెంట్ చేశారు ఆయన. ప్రతిసారి ప్రాణానికి ముప్పు ఉంది, చనిపోతాను, ఇలాంటి పెద్ద పెద్ద వ్యాఖ్యలు కేజ్రీవాల్ ఎందుకు చేస్తున్నాడు? సింపతి రావటానికి ఏముంది అందులో? జైల్లో ఎందుకు చనిపోతారు? జైల్లో ఎంతమంది నాయకులు చనిపోయారు భారతదేశంలో? భారతదేశం జైళ్ళలో చనిపోయిన రాజకీయ నాయకులు ఎంతమంది చెప్పండి? అందువల్ల ఇవన్నీ కేవలం కాలక్షేపం కొరకు, ప్రజల్లో సానుభూతిని రేకెత్తించడం కొరకు, ప్రజల్లో సింపతి జనరేట్ చేసుకోవడం. మన దేశం ఏంటంటే కొంచెం సెంటిమెంటల్ ఎక్కువ, ప్రజలకు సింపతి, సానుభూతి, దయ, కరుణ, జాలి ఎక్కువ. అందువల్ల ఒక రాజకీయపరమైన ఎత్తుగడలో భాగంగా కేజ్రీవాల్ చెప్తున్నాడు. ఎందుకంటే కేజ్రీవాల్ మోడీతో పోటీ పడతాడు ఎమోషన్ రైజ్ చేయడంలో, భావోద్వేగ పాలిటిక్స్, ఎమోషనల్ పాలిటిక్స్ చేయడంలో మోడీతో పోటీ పడగలిగే స్వభావం ఉన్న వ్యక్తి కేజ్రీవాల్. మోడీ రామ భక్తునంటే కేజ్రీవాల్ హనుమంతుని భక్తుని అంటాడు. సో అందువల్ల మోడీ అయోధ్యలో రామాలయం కట్టిన అంటే కేజ్రీవాల్ అయోధ్యకు ఉచితంగా తీసుకెళ్తా అంటాడు. సో అందువల్ల జాతీయవాదము, మతభావము, ఇలాంటి అనేక అంశాలు మోడీతో పోటీ పడి ఎమోషన్స్ రైజ్ చేయగలిగే స్వభావం ఉన్న వ్యక్తి కేజ్రీవాల్. అందువల్ల ఇక్కడ కూడా సింపతి, సానుభూతి. నెక్స్ట్ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఢిల్లీ ప్రజలు ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికలు ఎవరు కోటేసినా అసెంబ్లీ ఎన్నికలకైతే ఇటీవల కాలంలో కేజ్రీవాల్ కోటేస్తున్నారు. సో రేపు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఆయన జైలు నుంచి వస్తాడో రాడో తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అదొక ఎత్తుగడగా చెప్పుండాలి.